హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాను. దాని ప్రాసెస్ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే ఇక నోరు ఊరించే స్పైసీ చికెన్ బిర్యానీ కోసం కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దానికోసమని బిర్యానీ కోసం కానీ మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ ఇప్పుడు నేను ముందుగా ఏంటంటే చికెను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని ముందుగానే తెచ్చిన తర్వాత శుభ్రం చేసుకొని దాంట్లోకి కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మసాలా పౌడరు, పెరుగు, కొంచెం నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తంగా చికెన్కి బాగా పట్టేలాగా కలిపి ఉంచుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి ఆయిల్ కలిపితే దాని ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని చెప్పి కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా చూపించాను కదా, ఈ మసాలా దినుసులు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీకి టేస్ట్ అంత బాగుంటుంది. ఆనియన్స్ బాగా డార్క్గా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనము ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటే దాని తాలూకా టేస్ట్ చాలా మీకు తెలిసిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే ఇక నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ ముందుగానే ఒక గంటన్నర మ్యాగ్నేట్ చేసుకుంటే మనం కలిపిన మసాలాలన్నీ కూడా చికెన్కి పడతాయి కదా, అందువల్ల చికెన్ కూడా కుక్ అయ్యేటప్పుడు స్మూత్గా కూడా ఉంటుంది. అందుకని చెప్పి మనం ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి చికెను. చూసారు కదా, ఆనియన్స్ బాగా డార్క్గా ఫ్రై అయిపోయాయి. ఇలా డార్క్గా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ సరిపోతుంది. కేజీ రైస్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చి స్మెల్ లేకుండా. ఈ ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇందులోనే నేను 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మనం చికెను కలిపేటప్పుడు కూడా 1 స్పూను గరం మసాలా పౌడర్ కలుపుకున్నాను అందులోని. ఇప్పుడు ఇందులో కూడా ఈ మసాలాలోకి గరం మసాలా పౌడర్ ఆనియన్స్ ముద్దలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఈ ఆనియన్స్కి అంతటికి కూడా పట్టి ఆ టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను ఇప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను. ఇది కూడా బాగా వేగితే ఫ్లేవర్ బాగుంటుంది. మనం ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మసాలా వేగేటప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం బాగా కలుపుకొని, ఇది కొంచెం మనం ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అందులో యాడ్ చేసుకుంటాను. ఈ చికెన్ యాడ్ చేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ బాగా ఇలాగా కలుపుకుంటూ ఉంటే కిందన అడుగు పట్టకుండా ఉంటుంది. ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగాయి కదా, అవి కలపకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది. బిర్యానీకి అది చేసుకున్నప్పుడు కూడా కొంచెం గిన్నె దలసరగా ఉన్నదే పెట్టుకోవాలి, అందుకే నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఉంటే మనలో చికెన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ అంతా వింకిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, చికెన్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఒకసారి కలుపుకొని మనం రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము. చూసారు గ్రేవీగా ఎలా కనిపిస్తుందో, చికెన్ కూడా స్మూత్గా ఉడికిపోతుంది. మటన్ అయితే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి, కానీ చికెన్ అయితే మనం ముందే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, బేగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగేసి పెట్టుకున్నాం కదా రైస్, కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను నేను. అలా అయితే లెక్క కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కొంచెం ఇలా మసాలా పట్టేలాగా రైస్కి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ కలిపేసుకోకూడదు, అంటే బియ్యం విరిగిపోతాయి కదా, అందుకని కొంచెం స్లోగానే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ రైస్కి మొత్తం పడుతుంది కదా, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను.
ఈ సాల్ట్ అది అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలిపి మనం వాటర్ యాడ్ చేసేసుకుందాము. వాటరు నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇవి లలిత బ్రాండ్ రైస్, అందుకని నేను ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పడింది నాకు. అదే బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. అది మీరు క్వాంటిటీ చూసి వేసుకోవచ్చు. ఇవి నేనైతే ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసుకుంటున్నాను. ఈ పులుపు కూడా దాని రైస్కి మొత్తం పట్టి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, నా బిర్యానీ అయితే తయారైపోయింది. మీరు కూడా ఇలా ప్రాసెస్ నచ్చితే ఈ బిర్యానీ ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, నోరు గురించే స్పైసీ చికెన్ బిర్యానీ. మా పాప అయితే ఈ బిర్యానీని చక్కగా ఇలా డెకరేట్ చేసి పెట్టింది. చూడడానికి చాలా బాగుంది, తినడానికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది కదా బిర్యానీ? స్పైసీగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.